షాద్ నగర్ పట్టణంలోని బస్టాండ్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కార్యక్రమాన్ని మహిళా జెడ్పీటీసీ తాండ్ర విశాల, నందిగామ మహిళా ఎంపీపీ ప్రియాంక గౌడ్, పట్టణ కౌన్సిలర్ శ్రావణి, మహిళా నాయకురాలు రమాదేవితో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ రామేశ్వరం ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని ఇచ్చారని, ఇప్పుడు ప్రజల రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే 6 గ్యారెంటీలలో 2ంటిని అమలులోకి తెచ్చారని గుర్తు చేశారు. ఇందులో మొదటిది మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు ఉచితంగా ప్రయాణించేందుకు తెచ్చిన పథకం. అదేవిధంగా ప్రజలను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ 2 అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాండ్ర విశాల్ రెడ్డి, నందిగామ ఎంపీపీ ప్రియాంక గౌడ్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ యాదయ్య యాదవ్, బాబర్ అలీ ఖాన్, బాలరాజు గౌడ్, ఆకుల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే మహిళలకు 6 గ్యారెంటీ స్కీమ్స్ తెచ్చి సంక్షేమ రాజ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు లేడీస్ ప్రోగ్రామ్ మేడం జై కాంగ్రెస్ అట్లా చూసి ఫోటో పొజిషన్ ఉంది. సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రదాత. ఆమె జన్మదినం పురస్కరించుకొని ఈయన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు, నిరుపేద కుటుంబ మహిళలు సోనియా గాంధీ యొక్క మాటలు నమ్మింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కృతజ్ఞత భావంగా సోనియా గాంధీకి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా మహిళలే నడుముగట్టిరు కాబట్టి ఆమె తక్షణమే ఆ మహిళా మండల యొక్క మాట నమ్మకాన్ని నమ్మి చేయకుండా ఇళ్లనే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే 2 పథకాలు ఇలా ప్రారంభించడం జరిగింది కాబట్టి దిగ్విజయంగా కావాలని చెప్పి ఆ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్క మహిళా మండలి వచ్చినాం, అందరం వచ్చిన పూజలు చేసుకున్నాం, సంతృప్తి పడ్డే కూడా చాలా ఆనందం ఉంది. ఈరోజు ఈ 2 పథకాలతో పాటు ఇంకా 4 పథకాలు కూడా త్వరలోనే 100 రోజులలో ప్రారంభించబోతున్నాం. గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇచ్చిన ప్రదాత ఆమె. ప్రజలు 10 సంవత్సరాలు ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చి చూసారు. అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారు, మేధావులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు కూడా మోసపోయారు కాబట్టి ఇచ్చిన తెలంగాణ మోసానికి గురైందని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ స్వయాన నడుముగట్టి హైదరాబాద్ వచ్చి బడుగు బలైన వర్గాల మహిళలకు शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभातितौ
శ్రీమాన్ శ్రీమతః అందరూ కూడా మమ అనుకోండి సహ కుటుంబానాం సపరివారాణం సబాంధవానాం పెద్దరాజుల గోత్రోద్భవస్య శంకరయ్య నామధేయస్య అనురాధ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం సపరివారాణం సబాంధవానాం సహ కుటుంబానాం యజమానస్య లోక కళ్యాణార్థం అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష